సంవత్సరాలు మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు పడ్డాయా? 24 జనవరి మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో వేయడం మొదలు పెడితే ఈ రోజు వరకు ఎప్పుడైనా మొదటి తారీఖు నాడు మీ జీతాలు ఆగినాయా చెప్పండి. ఇది ఎవ్వరు మీరు అడగలేదే, మీ సంఘాలు అడగలే, మీరు అడగలే. ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఈ ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వకపోతే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే. ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఎవరి కుర్చీలున్నా వాళ్ళు విఫలం చెందినట్టే అని ఒక నైతిక బాధ్యత తీసుకొని ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు వేస్తున్నారు. మీ పిల్లల చదువుల కోసం, మీ ఇళ్ళ కోసం లోన్ తెచ్చుకుంటే మీ చెక్స్ డిజైనర్ అయి మీ సిబిల్ స్కోర్ పాడైపోయి మండి పద్దుల కింద మీ ఖాతాలు మారి బ్యాంకుకి వెళ్తే మీకు అప్పు పుట్టని పరిస్థితి ఉండే. ఈరోజు రెగ్యులేట్ చేసుకుంటూ వచ్చిన కదా. ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని కూడా రెగ్యులేట్ చేయమని చెప్పిన కదా. ఒకప్పుడు పాఠశాలలో ఊడ్చుకునేది మీరే, తుడుచుకునేది మీరే, గంట కొట్టుకునేది మీరే, అవునా? నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి సంఘాలకు బాధ్యత ఇచ్చి ఊడ్చే తుడిచే పని నుంచి మీకు విముక్తి కలిగించిన కదా. టీచర్ అనేవాడు క్వాలిటీ చదివియడానికి వచ్చిండు, ఊడవనికే తూడవనికే గంట కొట్టనికే కాదు. మీకున్న అనుభవాన్ని పిల్లలకు ఉపయోగించాలనేది నా ఆలోచన. పిల్లల బట్టలు కావచ్చు, డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచకపోతే నేను వచ్చి 40% పెంచిన. కాస్మెటిక్ ఛార్జెస్ 16 ఇయర్స్ పెంచకపోతే నేను వచ్చి 210% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన పేద పిల్లలకు. ఏవేమి చేయగలమో స్కూల్స్లలో రిఫార్మ్ తీసుకొచ్చినాం. ఈరోజు మనం సెంట్రల్ కిచెన్స్ డిజైన్ చేసి ఎంత బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకరోజు పాలు, ఇంకొక రోజు రాగి జావా, ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళే కాదు, 1.5 లక్ష ఉండే టీచర్లకు, లెక్చరర్స్ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ అఫీషియల్గా మిమ్మల్ని కూడా ఇందులోనే మీరు కూడా ఉదయమే ఇంటి దగ్గర మేడం కోపం వచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టకపోతే మా సోదరులు స్కూల్కి వచ్చి తినవచ్చు అని పెట్టిన కదా. ఇవన్నీ కూడా కన్సర్న్తో, హ్యుమానిటీతో చేస్తున్నా నేను. ఇదేదో అధికారం ఉంది కాబట్టి అథారిటేటివ్ డెసిషన్స్ కావు ఇవి. ఒక మానవీయ కోణంలో ఆలోచన చేస్తున్నాం. మనిషికి సంబంధం ఉండాలి, మనిషికి మీద ఒక మనిషికి విశ్వాసం ఉండాలి. మానవ సంబంధాలే ఈ దేశాన్ని నిలబెట్టిన 1000 సంవత్సరాలైనా. యుద్ధాలు జరిగినా, రాజ్యాలు కోల్పోయినా మానవ సంబంధాల మీదనే జరిగినాయి కదా ఇవన్నీ. అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా ఉన్నాయంటే మానవ సంబంధాలు లేని దేశాలు ఏవైనా అభివృద్ధి చెందినా అవి నిలబడ్డాయా? ఈరోజు మానవ సంబంధాలను పునరుద్ధరించాలి. విద్యార్థులకు టీచర్ల మీద గౌరవం ఉండాలి, విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి. ఈ హ్యూమన్ కనెక్టివిటీ కోసం నేను చేస్తున్న ప్రయత్నం. ఒకప్పుడు మేము 7 మంది అన్నదమ్ములో ఒక సిస్టర్, 2-3 రాత్రికి ఇంటికి వచ్చిన రాకపోయినా మా అమ్మకి ఏదో పిల్లగాడు రేపు వస్తాడులే అనుకునేది. ఇప్పుడు మీకు ఉన్నది ఒకడే పిల్లగాడు, వాడు 5 నిమిషాలు రాకపోతే మీరు ఎంత హైరాణ పడుతున్నారో మీరు చూస్తలేరా? 2 పిల్లలు రేర్. 90% మేమిద్దరం మాకొక్కరు అనే స్లోగన్ వచ్చింది. మరి ఆ పిల్లల మీద మనం ఇంత ఫోకస్ పెడుతున్నప్పుడు వాడిని తీసుకొని పోయి హాస్టల్లో వేసినాం అనుకో. హాస్టల్లో పిల్లల్ని జమ చేసిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కూడా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు తీసుకొస్తాయి. పిల్లలు ఉంటే కిడ్స్ అండ్ పెట్స్ ఆర్ స్ట్రెస్ బస్టర్స్. పిల్లలు మానసికంగా మనల్ని ఉత్తేజపరుస్తారు. పిల్లలు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్యలో కీచులాటలు తక్కువ ఉంటాయి. ఇంటి ఆయన కూడా సాయంత్రం తొందరగా ఇంటికి వస్తాడు. అదే పిల్లల్ని హాస్టల్లో వేస్తే ఏదో ఒక ఇష్యూ చిన్నదో పెద్ద అంతా నేనైతే మిడిల్ క్లాస్, 90% మీరు ఉన్న వాళ్ళు అందరూ మిడిల్ క్లాసే. సూపర్ రిచ్ ఉన్న వాళ్ళ కిడ్స్ పేరెంట్స్ గురించి నాకు తెలియదు, కానీ మిడిల్ క్లాస్లో ఏముంటుంది మనకి? ఇంటికి వస్తే ఏదో చిన్నది టీవీ ఆన్ చేయలేదనో, ఆన్ చేసిరానో, ఏదో అడుగు ఇచ్చిరానో, ఇయ్యలేదనో, అక్కలు ఈటీవో మాటీవో అని అంటే మనం ఏదో స్పోర్ట్స్ పెట్టమనో లేకపోతే సినిమా పెట్టమనో ఇంతనే చెప్పారు. భార్యాభర్తల మధ్యలో 90% ఇవే ఉంటాయి. మీరు చూడండి, మీరు ఇంటికి పోయి రాసుకోండి ఒక నెల మొత్తం ఎందుకు కొట్లాడారు. ఇంతమించి ఏముంటుంది? ఏమో మనకేమో 100 ఎకరాల భూములు ఉన్నాయి, దాన ధర్మాలు చేస్తున్న దాని మీద కొట్లాడతామా, లేకపోతే వజ్రాలు ఉంటే రోడ్డు మీద ఇసిరేస్తున్నాం అని కొట్లాడుకుంటే ఏముంటుంది? ఇవాళ మనం ఏదో చికెన్ వండమంటే లేదు వంకాయ వండితే సర్దుకో అంటుంది. నేనేదో చికెన్ తినాలంటే ఆదివారం నువ్వు వంకాయ వండుతా అంటావు అంటే ఆమె అంటే కోడి లేదు పోయి తేవాలంటే కష్టం, ఇంట్లో వంకాయ వండి పెడతా అంటుంది. ఇదే పెద్ద సమస్యకు దారితీస్తుంది.
ఇవన్నీ కూడా మధ్యతరగతిలో ఉండే చిన్న చిన్న. ఈ సమయంలో పిల్లలు మనతో ఉంటే వీటన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు. అందుకే నేను ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ పెట్టి పిల్లల్ని సాయంత్రం ఇంటికి పోతే పేరెంట్స్తో ఉంటే ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది, మానవ సంబంధాలు ఉంటాయి, తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ప్రేమ ఉంటుంది. మా అమ్మ నా కోసం కష్టపడుతుంది, నేను సాయంత్రం ఇంటికి వచ్చే లోపల రొట్టె చేసి పెట్టిందో లేకపోతే మిరపకాయ బజ్జీ చేసి పెట్టిందో అని వాడికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. హోటల్లో తింటూ మోటార్లో వండుకుంటామంటే ఏముంటుంది, మెకానికల్ లైఫ్. నేను ఆ మధ్యలో ఎప్పుడో నవ్వుకుంటా చెప్పిన పాసింగ్ రిమార్క్ కింద, చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్ని మనం హాస్టల్లో చేరుస్తే వాళ్ళు పెద్దగా అయినాక మనల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళు చేస్తారు. ఇంకెక్కడుంది మానవ సంబంధాలు? చదువు పేరు మీదనో లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకొని పోయి మనం హాస్టల్లో పెడుతున్నాం. వాడు ఒంటరిగా బతికేది అలవాటు, దోస్తులతో తిరిగేది అలవాటు అయినాక ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వానికి విసుగు వస్తుంది. ఏది పొద్దుపోంది వీళ్ళని తీసుకొని పోయి ఓల్డ్ ఏజ్ హోమ్ లేపో అంటున్నాం. సమాజంలో మానవ సంబంధాలు విచ్ఛిన్నమైన తర్వాత ఏ దేశము బలంగా ఉండదు, ఏ కుటుంబము బలంగా ఉండదు. పిల్లలే మన సంపద. ఒకప్పుడు పిల్లలు ఎక్కువ ఉంటే బరువు అనేటోళ్ళు, ఖర్చు అనేటోళ్ళు. ఇప్పుడు